నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. జ్యోత్స్న గారు ఆమూలాగ్రం ఆంధ్రప్రదేశ్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం తిరిగారు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్లో అనేక ఎక్స్పీరియన్సెస్ కూడా ఫేస్ చేశారు ఆమె. ఆమెతో మాట్లాడదాం. ఎక్స్పీరియన్సెస్తో పాటు జరుగుతున్న సంఘటనల మీద మొట్టమొదటిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జ్యోత్స్న గారు నమస్కారం. నమస్తే గోపి గారు. జ్యోత్స్న గారు, ఒక ఫేక్ వీడియోని పట్టుకొని అసలు ఎక్కడో రిగ్గింగ్ జరిగితే ఆ రిగ్గింగ్ను ఆపడానికి పిన్నెళ్ళి బూత్లోకి వెళ్ళి అంత హడావుడి చేస్తే ఒక ఆయనేమో ఫేక్ అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో రిగ్గింగ్ జరిగితే రిగ్గింగ్ను ఆపడానికి వెళ్ళాడు అని అన్నాడు. వాళ్ళేదో జరుగుతున్న అరాచకాన్ని అన్యాయాన్ని ఆపడానికి వెళితే మీరు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆ వీడియోలు బయటికి తీపించి 10 కేసులు పెట్టించి ఆయన అసలు ఆ రాష్ట్రంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోవడం మీరు మామూలు అరాచకం కాదండి. మీ టీడీపీ వాళ్ళది అసలు. అవునా? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి చిన్నపిల్లాడు, సౌమ్యుడు, మంచివాడు, అతనే కదా మీరు మాట్లాడేది? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయనే కదండి. పాపం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, సౌమ్యుడు, అంతే కదా. నాకు అర్థం కాదండి వాళ్ళు చెప్పడం. సరే, నిజంగా నిన్నటి నుంచి ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆ ఇద్దరు అచ్చోసిన ఆంబోతులనే మాట్లాడుతున్నా నేను. ఆ ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు నిన్న వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఇద్దరు. వాళ్ళిద్దరికి అర్థం కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని ఏడ్చావాలిగా ముందర. అరే నాయన, నువ్వు ఇది మాట్లాడుతున్నావు, నేను కూడా అదే మాట్లాడతా, ప్లీజ్ ప్లీజ్ అని అన్నా అనుకోవాలిగా. అది ఫేకా కాదా? ఆ కాసు మహేష్ రెడ్డి ఏమో ఒకటి మాట్లాడతాడు, ఈ అంబటేమో ఇంకోటి మాట్లాడతాడు. క్లారిటీ ఏంటి? సరే, 2 విషయాల్ని తీసుకుందాం, రెండింటిని తీసుకుందాం. ఫస్ట్ ఏమన్నాడంటే కాసు మహేష్ రెడ్డి, ఏంటి రిగ్గింగ్ చేస్తుంటే ఈవీఎంని ధ్వంసం చేస్తే, అది కూడా ఒక్క ఈవీఎంని ధ్వంసం చేస్తే ఇంత అరాచకం చేస్తారా అన్నాడా? రైట్. ఈ మహానుభావుడు వచ్చి ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. లోకేష్కి ఎట్లా వచ్చింది ఆ వీడియో అని ఈ మహానుభావుడు గొంతు చించుకున్నాడు. నేనేమంటా అంటే 2 కేసెస్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేక్ ఆర్ రిగ్గింగ్ అని మీరు ఏది క్లెయిమ్ చేస్తున్నారు, 2 కేసెస్లో మీరు కదరా నాయన పోయి ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చి చావాలి. మొన్న రాత్రి వచ్చింది వీడియో. అది మొన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? వెళ్ళేం మాట్లాడలేరా? ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వలేరా? సార్, మా ఎమ్మెల్యే గారి మీద, సౌమ్యుడైనటువంటి మా ఎమ్మెల్యే గారి మీద ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతుంది, దయచేసి మీరు దీని మీద ఒక యాక్షన్ తీసుకోండి అని ఏమన్నా ఇవ్వచ్చు కదా. లేదా ఆ పర్టిక్యులర్ బూత్స్లో రిగ్గింగ్ అయింది, అప్పుడే కదా రిగ్గింగ్ అయింది, అప్పుడే అని చెప్తున్నారు కదా. లేదా తర్వాత ఏమన్నా వీళ్ళ ఓటర్లు వేరేలాగా వీళ్ళ ఎలక్షన్లు కూడా వేరే ఏమన్నా జరిగాయా? లేదు కదండి, అప్పటిదే కదా. సో పని ఆ రోజున రిగ్గింగ్ జరిగితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? మళ్ళీ నేను అంటేనే కోపాలు వస్తాయి. గాడిదలు కాస్తున్నారని అన్నాను నేను. మరి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏది లేదు. వీళ్ళ అరాచకాలు బయటికి పెడితే అది మేం చేస్తున్న అరాచకంట. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా చూడండి. అంటే నాకు నిజంగా ఐఎమ్ రియలీ చాలా నవ్వు వస్తుంది గోపి గారు. నిన్నటి నుంచి వీళ్ళ ఆర్తనాదాలు వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. ఒకళ్ళు వచ్చి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బయట పెట్టారు, దాని గురించి వీళ్ళ చర్చ అంతే తప్పించి అందులో ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గురించి చర్చ కాదు. రైట్. అంటే వీళ్ళ బాధ ఏంటంటే నన్ను అమ్మ తిట్టిందని కాదు, పక్కన నవ్వాడని చెప్పి నా బాధ అన్నట్టుంది వీళ్ళది. వీళ్ళ అంటే నిజంగా ఐ థింక్ మనం కూడా ఏం అనలేండి, పాపం అనాలి. ఇప్పుడు ఓడిపోతున్నారు, ఘోరంగా ఓడిపోతున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు ఈ 5 సంవత్సరాల్లో. పాపం అంటే ఎలక్షన్ కమిషన్, పోలీసులు అందరూ మీతో కలిసి పనిచేస్తూ మీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటే అవతల వాళ్ళని మీరు పాపం అంటారా? మాతో కలిసి పనిచేస్తున్నారు. ఒక్క నిమిషం ఈ పర్టికులర్ కేసే తీసుకుందాం. ఆ బుద్ధిలేని సన్నాసులనే అడుగుతున్నా. అరే నాయన, 13వ తారీఖున ఇష్యూ జరిగింది. ఆల్రెడీ ఈవీఎం రీప్లేస్ చేశారు. అప్పుడే ఇమ్మీడియట్గా ఈవీఎం రీప్లేస్ చేశారు. మీనా గారే చెప్పారు కదా, సిఓ మీనా గారే చెప్పారు కదా. 13వ తారీఖున జరిగితే 15వ తారీఖు వరకు కనీసం దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదండి. ఆ ఇష్యూ మీద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఈవీఎం ఈజ్ అ క్రైమ్. అవును కదా. రైట్. వెబ్ కాస్టింగ్ ఉంది కదా, మరి కనిపించింది కదా అక్కడ ఈవీఎంని డిస్ట్రక్ట్ చేస్తున్నారని. ఎందుకు దాని మీద కేసు పెట్టలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసరు మరి ఎవరో కనీసం దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. నీ పోలింగ్ బూత్లో మీరు ఎలక్షన్ అధికారులు మాతో కలిసి పనిచేస్తున్నారని అన్నారని చెప్తున్నా. నీ పోలింగ్ బూత్లో అదే చెప్తున్నాను, నీ పోలింగ్ బూత్లో ఒక ఈవీఎం ధ్వంసం జరిగితే నువ్వు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వా? అయిపోయింది. 15వ తారీఖున ఏం కంప్లైంట్ ఇచ్చారో తెలుసా వీఆర్ఏ గారు? సింపుల్గా
గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేశారట. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది లేచి దండం పెట్టారు. ఈ మహానుభావుడు వస్తున్నప్పుడు ఏదో పెద్ద ఈయన ఏదో ఏమంటారంటే సాయిబాబా వస్తున్నట్టుగా ఈయనకు దండం పెట్టారు లేచి. వాళ్ళేమో తర్వాత వచ్చేమో లేదండి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేశారండి అని చెప్పారట. సరే పోనీ ఆ రోజున కేసు అయిన తర్వాత దెన్ అగైన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళకి సమన్స్ వచ్చాయి కదా. సమన్స్ వచ్చిన తర్వాత హింస ఇవన్నీ ఎక్కువవుతున్నప్పుడు ఆల్ ది ఇష్యూస్ వర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్, సిట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులు ఎలక్షన్ కమిషన్ని అడిగారు, గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు, సో టు రిజిస్టర్ ద కేస్ వి రిక్వైర్ ది సీసీ కెమెరా ఫుటేజ్ అని వాళ్ళు అడిగితే అప్పుడు వచ్చిందండి ఆ వీడియో బయటికి. పోలీసులు ఎవరి కోసం పనిచేశారు సార్? అక్కడ అంత పెద్ద రచ్చ జరుగుతుంటే కనీసం ఒక పోలీసు కనపడ్డాడు మీకు? బయట అదే నంబూరు శేషగిరిరావుని ఎవరైతే ఈ మహానుభావుడు ఈవీఎం ధ్వంసం చేస్తుంటే ఆపాలని ప్రయత్నం చేశాడో అదే నంబూరు శేషగిరిరావు మీద తలలు పగలగొట్టారు అతన్ని. ఎక్కడున్నాడు పోలీసు? ఎక్కడైనా కనపడ్డా? తెనాల్లో అన్నాబత్తుని శివకుమార్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ ఓటర్ని కొడితే తర్వాత అతని మనుషులు ఆ ఓటర్ని విపరీతంగా విచక్షణారహితంగా కొడితే కనీసం ఆ దరిదాపులలో ఉన్న పోలీసులు కనిపించారా మనకి? కనిపించారా? ఇంకేం తీసుకుందాం సార్? సో పోలీసులు వాళ్ళే, ఎలక్షన్ అధికారులు వాళ్ళే, మళ్ళీ వచ్చి ఉల్టా చోర్ కోత్వాల్కో డాటే అన్నట్టుగా మా మీద వచ్చి వీళ్ళ ఇది మీరే దొంగలు, మీరే దొంగతనం చేస్తున్నారు, మీరే దుర్మార్గాలు చేస్తున్నారు, మీరే అన్ని అక్రమాలు చేస్తున్నారు. పోనీ నిన్న ఆకాశ్ మహేష్ రెడ్డి అండి నిజంగా పాపమనే అనాలనిపిస్తుంది గోపి గారు. అదేదో మరి ప్రెస్ మీట్ అనుకుంటా అక్కడ కూర్చుని వీడియోస్ అన్నీ ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చారు, వీడియోస్ అన్నీ బయటకి ఇచ్చారు. ఏమైంది? నిన్న రాత్రి నుంచి వీడియోలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 వీడియోలు వచ్చాయి నిన్న రాత్రి నుంచి. అన్నీ పిన్నెల అరాచకాలే. బయటకు వచ్చాడు, ఆడవాళ్ళని తిట్టాడు. ఇంకొక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాడు, విచక్షణారహితంగా వాళ్ళ మనుషులు జనాల్ని కొట్టడం చూపించారు. ఇంకొక పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళ పిన్నెల్లి అనుచరులు ఏం చేశారంటే ఇది మా బూత్రా అని పోలీసు వాళ్ళనే అక్కడ పట్టుకొని దబాయించారు. పోలీసులనే బయటికి నెట్టేశారు. 5 వీడియోలు వచ్చాయి. ఎందుకురా నాయన ఆకాశ్ మహేష్ రెడ్డి నీకు, నువ్వు బయటకు వచ్చి వీడియోలు ఇచ్చేయండి అన్నావు. ఏమైంది? ఇంకా నీ అరాచకాలే కదా బయటపడింది. వీళ్ళనేమో ఇవేమీ అనకూడదు మనం. ఇవేమి అంటే ఏంటి? ఏమంటారు? తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. ఎక్కడ చేసాం? చూపించమని అడుగుతున్నాం. కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ ఎక్కడ బయటికి రాకుండా వైఎస్ఆర్సీపీకి దాదాపుగా నామినేషన్లో కూడా వేయకుండా అప్పగించేసిన తర్వాత ఇక నాయకత్వం స్థానికంగా అంటే గ్రామాల్లో లేకపోతే మండలాల్లో నాయకత్వం అంతగా తెలుగుదేశం పార్టీకి ఉంటుందా ఉండదా అనుకునే పరిస్థితి నుంచి ఎమ్మెల్యేని కొట్టేంత ధైర్యం, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొడుతుంటే ఎమ్మెల్యే మీదకి లుంగి కట్టుకుని దూసుకుపోయేంత స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి? తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ధైర్యం లేదు అనడం నిజంగా కూడా అది ఐ థింక్ దట్ నేను ఎందుకు అన్నానంటే ఎలక్షన్లలో పోటీ చేయకపోవడం వల్ల నాయకత్వం బలహీనపడుతుంది. నేను దానికి రీజన్ చెప్తానండి. 2019లో మేము ఓడిపోయిన తర్వాత ఇదే పల్నాడు ప్రాంతంలో ఎంత అరాచకం చేశారు అని అంటే వీ నో ఇట్. నిజంగా కూడా ఇదే పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మాచర్ల నియోజకవర్గం ఒకటే నేను చెప్తున్నాను. మాచర్ల నియోజకవర్గంలో ఒకటే, అటు వెల్దుర్తి మండలం తీసుకోండి, ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ మండలాల్లో నాకు తెలిసి 6 హత్యలు చేశారండి వీళ్ళు. తోట చంద్రయ్యతో సహా 6 హత్యలు చేశారు. 10ల సంఖ్యలో, నాకు తెలిసి 100ల సంఖ్యలో నేను దాడులు, కాళ్ళు చేతులు విరిచేయడాలు, నరికేయడాలు, అక్రమ కేసులు బనాయించడాలు, ఇవన్నీ ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఇంత చేసిన తర్వాత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత విచక్షణారహితంగా దాడులు అని అంటే ఎవరైనా యూనో నామినేషన్ వెయ్యాలి అంటే వాళ్ళ ప్రాణాలు తీసేశారు, చేతులు కాళ్ళు నరికేశారు. ఇంత దుర్మార్గమైన, అందుకే కదా మేము ఆ ఎన్నికల్ని బహిష్కరించింది మేము. మీరు ఒక విషయం చెప్తాను గోపి గారు, మాచర్ల నియోజకవర్గంలో 77 మున్సిపాలిటీలు మన పంచాయతీలు ఉంటాయి. 77 పంచాయతీల్లో 74 పంచాయతీల్ని దౌర్జన్యంగా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. హిస్టరీలో ఉంటుందా? ఇంకా దానికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టడం ఎందుకు, ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఏం చేయడం ఎందుకు? మీరు అంటున్నారు. అలానే ఇదే మాచర్ల ప్రాంతంలో ఎందుకు అలా జరిగింది, ఎందుకు నామినేషన్లు వేయనివ్వట్లేదు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ సభ్యులు మన బోండా ఉమ్మ గారును బుద్ధా వెంకన్న గారు, వాళ్ళ బ్యూరో సభ్యులు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు
అసలు ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళ మీదకి తుర్కా కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటర్ లిటరల్గా ఏ రకంగా హత్యాయత్నం చేశాడో చూసాం కదా మనం. ప్రజలందరూ చూశారు దాన్ని. ఏం జరిగింది? అదే తుర్కా కిషోర్ని పిలిచి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడా లేదా? సో బేసిక్గా ఏం జరిగింది అంటే ఈ 5 సంవత్సరాల్లో హింసని వాళ్ళు పెంచి పోషించారు, నేరస్తుల్ని పెంచి పోషించారు వాళ్ళు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఒకసారి భయపడతారండి ఎవరైనా. భయపడ్డం అని అంటే ఒకసారి మిమ్మల్ని అణగదొక్కచ్చు, ఒక్కసారి ఇంకోసారి అణగదొక్కచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మాటి మాటికి అదే చేస్తుంటారో తిరుగుబాటు రాదా? వస్తుంది కదా. ప్రజల్లో ఇవాళ రోజున ఎంత భయంకరమైనటువంటి తిరుగుబాటు వచ్చింది అని అంటే అది తెనాలి ఇష్యూ తీసుకున్నా, ఈ ఇష్యూ తీసుకున్నా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే మాచర్లలో ఒక మహిళ తను పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటుంటే తన తల పగలగొట్టారండి. నుదుటి మీద ఇంత పెద్ద కట్టు పెట్టుకొని కూడా తను సింపుల్గా ఏమంటారంటే కట్టు కట్టేసుకొని నేను కూర్చుంటా, నేను జరగనంది. అది పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే జరిగింది. పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే అదే చెప్తున్నా. పోలింగ్ ఏజెంట్ గా వచ్చినటువంటి ఒక మహిళ మీద ఈ రకంగా దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకి అసలు నిజంగా కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళకు ఉండేటువంటి ఒక హక్కు ఉందంటారా? నైతిక హక్కు ఉందంటారా? ఇంకొక విషయం, ఒక ఎమ్మెల్యే సరే వాళ్ళు అన్నమాట రిగ్గింగ్ చేస్తున్నారు, నువ్వేం చేయాలి? జోక్స్ పార్టీ ఏం చేయాలి? నువ్వు ఎల్లో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి రీపోలింగ్కి పెట్టుకోవాలి విత్ ప్రూఫ్స్. నీ దగ్గర ప్రూఫ్స్ ఎడిట్ వచ్చాయి అన్నావు కదా, విత్ ప్రూఫ్స్ నువ్వు రీపోలింగ్కి పెట్టాలా పెట్టద్దా? అలా అని పోయి నాకు బీపీలో వచ్చేసాయి, నాకు కోపం వచ్చేసింది కాబట్టి నేను పోయి ఈవీఎం పగలగొట్టేస్తానంటాడా? అండ్ ఇలాంటి వాళ్ళ మనకి రేపు పొద్దున్న ఎమ్మెల్యే దౌర్భాగ్యం ఏంటంటే ఈ మహానుభావుడు 4 సార్లు ఎమ్మెల్యేట. అవును, దౌర్భాగ్యం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం 4 సార్లుట. అంటే మీరు ఆలోచన చెయ్యండి, 4 సార్లు ఇతను ఇలానే చేసి గెలిచాడా? రెండో విషయం, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు డెఫినెట్గా వీళ్ళు హింసని నమ్ముకొని బతుకుతున్నట్టే కదా, భయపెట్టి బతుకుతున్నారు అంతే కదా. హింస అంటా నేను, క్లియర్గా హింస అంటా నేను. అరే లోపల ఈవీఎం పగలగొడుతుంటే మా పెద్ద ఆయన వచ్చి ఏమయ్యా ఎందుకు చేస్తున్నావు అని అడిగి, కానీ ఈయనకు రాదా అండి? లాగిపెట్టి కొట్టలేడా నంబూరు శేషగిరిరావు? కొట్టలేడా చెప్పండి? ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఆగి ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడిగాడు. మీదకి వెళ్ళాడు కానీ అడిగాడు అంతే, ఒక చెయ్య ఇలా. కానీ ఈ దుర్మార్గులు, ఈ దరిద్రులు బయటకు వచ్చి ఆయన విచక్షణారహితంగా కొట్టి ఆయన తలకి 6 కుట్లు పడ్డాయండి. 1 కాదు 2 కాదు. వీళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళ ఎమ్మెల్యేలు. తోట చంద్రయ్యని ఎలా చంపారో మర్చిపోదామా గోపి గారు? నడి రోడ్డు మీద జై జగన్ అని అన్నందుకు ఎలా నరికి చంపారో మర్చిపోదామా మనం? ఎంతమందిని మర్చిపోదాం చెప్పండి. సో ఇవాళ ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు రావా వాళ్ళకి? 3 ఇన్సిడెంట్లు ఏం చెప్పినట్టు అనుకోవాలి? మాచర్లో మహిళ, తెనాలిలో అతను ఎమ్మెల్యేని చేసుకున్నది, శేషగిరిరావు వ్యవహారం. ఈ 3 ఇన్సిడెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏమి సంకేతం ఇచ్చాయి ప్రజలకి? పార్టీలకు అతీతంగా ప్రజలు తెగించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు తెగించారు. ఒక దుర్మార్గుడి పాలనని అంతం చేయడం కోసం ప్రజలు తెగించారు. మీరు గమనించండి, తెనాలి ఇన్సిడెంట్ తీసుకుంటే అంత ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి మీద దాడి చేశాడండి. మిమ్మల్ని కూడా ఎవరైనా కొడితే మీరు మళ్ళీ వెంటనే రీటాలియేషన్ చేస్తాం మనం. అలా ఇతను కొట్టంగానే ఇతన్ని ఏ రకంగా అంటే ఎంత దారుణంగా అతన్ని కొట్టారో మనం, ఆయన పేరు సుధాకర్ అనుకుంటా, ఆయన ఏ రకంగా కొట్టారో చూసాం. ఇంత ఎపిసోడ్ జరుగుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఒక్క ఓటర్ పక్కకి వెళ్ళలేదు చూసారా మీరు? అవును, ఒక్క ఓటర్ అన్న పక్కకి వెళ్ళారా? పోనీ ఇదే మాచర్ల ఘటనే తీసుకుందాం మనం. ఆవిడ మంజులని ఏ రకంగా, నాకు తెలిసి పోలింగ్ స్టార్టింగ్ టైంలోనే అంత చేస్తే అక్కడ ఎంత తెలుసా అండి ఓటింగ్ పర్సంటేజ్? ఇట్ హస్ క్రాస్డ్ 85 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దర్శిలో అసలు మనం నిజంగా కూడా అసలు దర్శిలో ఐ థింక్ మీరు కూడా కవరేజ్కి వెళ్ళినట్టున్నారు. దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనేటువంటి మా కూటమి అభ్యర్థి తన ఎంటైర్ క్యాంపెయిన్లో, ఎందుకంటే నేను కూడా ఆ క్యాంపెయిన్లో భాగంగా ఉన్నాను, మీరు వెళ్ళి చూశారు, ఎంటైర్ క్యాంపెయిన్లో ఒక్క మాట కూడా తన ప్రత్యర్థిని తప్పుడు మాట మాట్లాడలేదండి. తను కేవలం ఎక్కడ అన్యాయం జరిగింది, నేనేం చేస్తాను రేపు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, కూటమి ఏం చేస్తుంది, ఇంతే తన క్యాంపెయినింగ్ మెథడాలజీ అలానే పెట్టుకొని వెళ్ళారు. అలాంటి దర్శిలో కూడా ఎంత దారుణంగా ఏమంటారు అంటే హింస చేశారో బూచేపల్లి అండ్ ఆల్ మనం చూసాం. పోలింగ్ స్టేషన్లలోకి, పోలింగ్ బూత్లలోకి మారణాయుధాలతో వచ్చారండి, విచక్షణారహితంగా కొట్టారు. కానీ అదే దర్శిలో 94% పోలింగ్. సో ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు.
నువ్వు రౌడీజం చేస్తే నీకన్నా డబుల్ రౌడీజం మేము చేస్తామని కూర్చున్నారు. వాళ్ళకి తెలిసింది ఒకటే కదా, ఓటు వేయడం, ఓటు వేసి అంతే మరి, అదే మరి ఇప్పుడు వాళ్ళు రౌడీజం అదే చేస్తారు. నువ్వు నన్ను కొడతావు, మహా అయితే కొట్టగలుగుతావు, ఇంకా మహా అయితే చంపగలుగుతావు, 5 ఏళ్ళు భరిస్తాం, ఇంకా మహా అయితే చంపగలుగుతావేమో నా చుట్టూ ఉన్న వాళ్ళను నన్ను. కానీ దీన్ని చూసి ఎన్ని వేల లక్షల మంది నీకు అగేన్స్ట్గా ఓటేస్తారనేటువంటిది కూడా చూస్తా అన్నారు. ఇదే సుధాకర్ ఎవరైతే తెనాలి ఇష్యూ చూస్తే అంత దెబ్బలు తిని రక్తం ఓడేట్టుగా దెబ్బలు తిని కూడా పోలీసులు రండి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి అంటే లేదు నేను ఫస్ట్ ఓటేసి వస్తా అన్నాడు. కరెక్ట్, నేను ఫస్ట్ ఓటేసి వస్తా అన్నాడు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినప్పుడు గోపి గారు నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఇవాళ ప్రజల్లో ఆ తిరుగుబాటు కూడా ఎందుకు వచ్చింది అంటే ప్రజలు దేన్నైనా సహిస్తారండి, ఒక లెవెల్ వరకు దేన్నైనా సహిస్తారు. మీరు ఏదైనా ప్రామిసెస్ ఇచ్చి అంటే హామీలు ఇచ్చి దాన్ని పూర్తి చేయకపోయినా ఇంకోటి ఏదైనా సహిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారేట్టుగా ఉంది అనేటువంటి పరిస్థితి తీసుకొస్తారో ప్రజలకి, మిమ్మల్ని కనుమరుగు చేసి పారేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే రాష్ట్రంలో. ఆ పరిస్థితి ఉంటే పోలింగ్ జరిగిన తీరు మీద అంత కాన్ఫిడెంట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఐపాక్ మీటింగ్లో చెప్పి 151+ మనం ఈసారి కొట్టబోతున్నాం అని చెప్పి వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మీరేమో ఇటు పక్క వీళ్ళు పారిపోతున్నారు అనే వాళ్ళ పిన్నెల్ని గురించి చెప్తా ఉంటారు. నేను చెప్తా మీకు విషయం సరే, నవ్వులాటగా ఉందా మరి? అంతే మరి, జగన్మోహన్ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు రాకేమొస్తుంది సార్? వై నాట్ 175/175 అన్న వ్యక్తి వాళ్ళు వచ్చి 151+ కొడుతున్నాం మనం అని చెప్తాడా? అసలు ఎక్కడన్నా నిజంగా చెప్పండి, ఎవరన్నా సరే ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెంట్సా, జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళకి కన్సల్టెంట్సా? చెప్పండి నాకు విషయం. కన్సల్టెంట్గా ఉన్నవాడు సరే ఇక్కడిక్కడ దిస్ ఇస్ ది పోలింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్, సో ఐడియల్లీ వీ మైట్ గెట్ దిస్ మెనీ. అవును, చదువుకున్న వాళ్ళం గోపి గారు, అవునా కదా? హౌ డస్ అ కన్సల్టెంట్ వర్క్? ఇప్పుడు ఈయన పోయి వాళ్ళని ఓదారుస్తున్నట్టు. ఓదార్పు యాత్రలు చాలా కామన్ కదా పాపం జగన్మోహన్ రెడ్డికి. అయితే పోయి అక్కడికి వెళ్ళాడు. ఆ ఐపాక్లో కూడా ఉన్నది ఎవరయ్యా అంటే అదేదో విశాఖపట్నం ఆ సమిట్ ఒకటి పెట్టారు కదా, గ్లోబల్ సమిట్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. పోనీ వాళ్ళన్నా నిలబడ్డారు, ఏమన్నా చెప్పాడా అని అంటే మళ్ళీ అదే ముసిముసి నవ్వులు, మళ్ళీ అదే పిచ్చి నవ్వులు, మళ్ళీ అదే ఎర్రి నవ్వులు నవ్వుకుంటూ మనం ఈసారి దేశం యావత్తు మనల్ని చూస్తుంది అంటే ఖచ్చితంగా దేశం యావత్తు మిమ్మల్ని చూస్తుంది కదా ఈరోజు చూసింది. 151 కొడుతున్నావు అన్నాడు. కొడతాం, జనాలు 151లో నిన్ను కొట్టకపోతే నయం. ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు వాళ్ళకి నెంబర్ ఇవ్వడం కాదు, ఈయన పోయి వాళ్ళకి నెంబర్ ఇస్తున్నాడు మనం ఇన్ని గెలుస్తున్నామని. అంటే నేను ఎందుకు ఇది మీకు నవ్వులాటగా ఎందుకు జ్యోత్స్న గారు అని మీరు అడిగితే ద పాయింట్ ఇస్ గోపి గారు, వీ హ్యావ్ టు గో బై ది గ్రౌండ్ రియాలిటీస్. అనేటువంటి లేకపోతే వాళ్ళు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు. నేను మీకు ఒక సామెత చెప్తానండి, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. ఇవాళ ప్రతివాడు అక్కడ బయటకు వచ్చి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. అరే నాయన ఫస్ట్ అసలు మీ అన్న వాళ్ళందరి నుంచి వస్తాడో రాడు ఫస్ట్ అది కనుక్కుంటారు నాయన. ఇలాంటివి ఇంకా కొన్ని బయటకు వచ్చాయి. ఆల్రెడీ ఈ మహానుభావుడు డిస్క్వాలిఫైడ్ మరి, లేకపోతే ఏమవుతుందండి? ఈవీఎంలని పగలగొడితే ఎలక్షన్ కమిషన్ పిలిచి బొట్టు పెట్టి హారతిస్తుందా? షబ్బాష్ అని చెప్పి భుజం తడుతుందా? ఉంది చట్టంలో ఉంది, 2 ఏళ్లకు పైగా శిక్ష పడేంత కేసులు అయితే కనుక డెఫినెట్గా. అండ్ ఇట్ ఈస్ అ క్రైమ్. నేను వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ యు ఆర్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ యు ఆర్ అగైన్ కంటెస్టింగ్ ఫర్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొజిషన్. ఎమ్మెల్యేవి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేవి, మళ్ళీ కంటెస్టింగ్ ఎమ్మెల్యేవి, నువ్వు క్యాండిడేట్వే కదా. నువ్వే ఇలాంటి పని చేస్తే కొన్ని సీరియస్ అఫెన్సెస్ అని ఉంటాయి కదా గోపి గారు, మీకు కూడా తెలుసు కదా. సో ఈ మహానుభావుడు గాను మరి పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే నమ్ముకున్నాడో పాపం 2019లో అందరూ గాను, తల్లిపాయే చెల్లిపాయే అందరూ పాయే. పోని తనకున్నటువంటి ఆ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరినైతే 2019లో ఇచ్చుకున్నాడో టికెట్లు గెలిపించుకున్నాడో వాళ్ళన్నా ఉంటారండి, వాళ్ళు బాయే సగానికి సగం మంది. పోని
ప్రజలన్నా నేనేదో కొద్ది గొప్ప పథకాలు ఇచ్చానని చెప్పి విరవీగుతున్నా కదా, ఆ ప్రజలన్నా నాతో ఉంటారనుకున్నాడు. అరే నాన్న, నువ్వు ఇచ్చిన పథకాల కన్నా సరే నువ్వు మా మీద చేసినటువంటి అరాచకాలు ఎక్కువనే, నువ్వు మా మీద మా నుంచి దోచుకునే డబ్బు ఎక్కువగా ఉందిరా నాయన, నువ్వు వద్దు, నీ మొహం వద్దు, నీ పార్టీ వద్దు, నీ పాలనే వద్దని వాళ్ళు తిరస్కరించారు. సో ప్రజా సపోర్ట్ ఏదైతే కొద్దో గొప్ప 2019లో ఉన్న నేను ఐఎమ్ గోయింగ్ బై ద మ్యాండేట్ గోపి గారు, అది బాయే. పోనీ వాలంటీర్లు నమ్ముకున్నాడు, వాళ్ళు బాయే. సగానికి సగం మంది చీ జగన్ అన్న, నువ్వేమో మమ్మల్ని ఈ రకంగా శ్రమ దోపిడీ చేసావు, మమ్మల్ని అన్ని అడ్డమైన పనులకు వాడావు, రేపు పొద్దున కూటమి వస్తే మాకు ఒక మంచి బంగారు భవిష్యత్తు వస్తుందని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. అయినా ఇంకేముంది చెప్పండి. ఆ ఐప్యాక్ అన్నాడు, ఐప్యాక్ వాళ్ళు కూడా ఆఖరికి మాకేం అర్థం కావట్లేదండి, ఒకటో రెండో వచ్చేది కూడా కష్టంగా ఉందేమో, ఎందుకు వచ్చింది తలనొప్పి, ఇట్లా నిలబడతామంటే సరే ఆగండి అని చెప్పి వచ్చాడు. లేకపోతే ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఒక నాయకుడికి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ఈజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ విక్టరీ, ఏం చేస్తాడు? తన శ్రేణులతో మాట్లాడతాడండి, తన శ్రేణులతో మాట్లాడతాడు, తన నాయకులతో మాట్లాడతాడు. అంటే మనం ఫ్యూచర్లో ఏ రకంగా ముందరికి వెళ్ళాలి అనేటువంటిది శ్రేణులతో నాయకులతో మాట్లాడతాడు. కౌంటింగా ఇదా అదా అన్ని. ఈ మహానుభావుడు అన్నీ వదిలేసి ఐప్యాక్లోకి వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి లండన్లో కూర్చున్నాడు. మీరు ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అని చెప్తారండి? వాళ్ళు ఎవరు? బొత్స సత్యనారాయణను, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఏదో అని మాట్లాడుతున్నారు. అసలు మీకు వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ని మర్చిపోయారా మీరు? వాళ్ళ మౌత్ పీసుల్ని మర్చిపోయారా మీరు? కొంతమంది ఉన్నారు చూడండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆ అమ్మాయి పేరేంటి రోజా, వీళ్ళందరూ కొంతమంది ఉండేవాళ్ళు కదా పాపం, కష్టపడి చాలా కష్టపడి ఈ 5 సంవత్సరాలు లేని తెలియని బూతులన్నీ కూడా నేర్చుకొని మాట్లాడి ఏదో ఒక రకంగా జగనన్నని ఇంప్రెస్ చేసేద్దాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అనుకున్నటువంటి ఈ బ్యాచ్ అందరూ ఏమైపోయారు చెప్పండి సార్, ఏమైపోయారు చెప్పండి? ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడతారు సార్? ఇంకా మీరేమో ఎందుకు మాట్లాడటలేదు, ఏం మాట్లాడతారు అక్కడ? ఓడిపోతున్నాను అది రోజా మాట్లాడిందిగా, నన్ను తెలుగుదేశం వాళ్ళు కాదు మా పార్టీ వాళ్ళే ఓడిచ్చేశారని చెప్పిందిగా. కొడాలి నన్ను తూర్పు తిరిగి దండం పెట్టేశాడు, అయిపోయింది. వల్ల నేను వంశీ దేశమే వదిలేసి వేరే దేశం వెళ్ళిపోయి కూర్చున్నాడు, అయిపోయింది. ఇంక అంబటి రాంబాబు రోజుకోసారి బయటకు వచ్చి ఆర్తనాదాలు ఇస్తున్నాడు, అది చూసిన ఆంబోతిలాగా. ఏం ఆర్తనాదాలు ఇస్తే ఏంటి? హైకోర్టులో పిటిషన్ వేశారు రీపోలింగ్ జరపాలని, ఆయన ఓడిపోతున్నాడు. ఏదో ఇలాంటి జిమ్మిక్కులు చేయకపోతే రేపొద్దున ఇంకో విషయం, ఈ మాత్రం జిమ్మిక్కులు కూడా చేయకపోతే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైనా కూర్చుంటారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మొన్న పోలింగ్ డే రోజు మధ్యాహ్నం వచ్చేటప్పటికి అందరూ జంప్, నాయన నువ్వు వద్దురా నాయన, మా కనీసం బతుకుంటే బల్సా కన్నా పడి తినొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వెందుకు, నీ దరిద్రం నాకెందుకు, నీ హింస నాకెందుకని. రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైనా కూర్చుంటారా చెప్పండి మీరు? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సార్. అందరూ ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడండి. ఏం కాన్ఫిడెంట్గా ఉన్నాడు? దిబ్బ ఏమీ లేదు అక్కడ, కాన్ఫిడెన్స్ లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఏమీ చెయ్యలేక ఏదో పోనీ నేను కొన్ని రోజులు వెళ్ళి ట్రీట్మెంట్ అన్నా తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు పాపం. తట్టుకోవాలి కదా రేపు పొద్దున ఓటమిని కూడా. ఓటమిని తట్టుకునేటువంటి ఆ శక్తి కూడా భగవంతుడు ఆయనకి కల్పించాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన చాలా ఆరోగ్యవంతుడిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఏమైందండి, ఆయన ఆరోగ్యానికి బాగానే ఉన్నారు. ఏమో సార్ మాకు తెలియదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చాలామంది చెప్తూ ఉంటారు, ఊరికే లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉంటాడండి. హీ హెస్ గాట్ సమ్ ఇష్యూస్ విత్ హిస్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో హిస్ యాంగర్ మేనేజ్మెంట్. సో కొంచెం అలాగా మందులు అవి తెచ్చుకుంటూ ఉంటారు మేడం అని చాలామంది చాలాసార్లు చెప్పారు. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అండి. సో నేను డెఫినెట్గా ఆయనకి ఏమి డిజీజ్ ఉందో వాటన్నిటి గురించి నేను కూడా మాట్లాడలేను, అది మంచిది కూడా కాదు. కానీ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా లండన్ నుంచి తిరిగి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నా. అలానే ఈ ఏదైతే రేపు పొద్దున ఆయన ఎదుర్కోబోయేటువంటి ఒక ఘోరమైనటువంటి పరాజయం ఉందో, ఓటమి ఉందో, దాన్ని కూడా తట్టుకునేటువంటి ఒక మనోస్థైర్యాన్ని ఆ భగవంతుడు ఆయనకు కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నిజంగా మీరు తిరుగుతున్నప్పుడు అనిపించిందా జగన్మోహన్ రెడ్డికి అంత ఘోర ఓటమి తప్పదు అనిపించింది? సార్ నేను మీరు నన్ను కనుక నిజం మాట్లాడమంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కనుక దగ్గరకు వస్తే చీపురు కట్టలు తిరగేసి కొట్టేట్టుగా ఉన్నారండి మహిళలు. నేను ఐ హ్యావ్ సీన్ ఇట్. విశాఖపట్నంలో చూసా, అంటే విశాఖపట్నం అర్బన్లోనే మాట్లాడేది, అండ్ పాయకరావుపేటలో చూసా, గజపతి నగరంలో చూసా, మరి ఇటు పలాసలో చూసా, ద లాస్ట్ కార్నర్, దర్శిలో చూసా, ఉదయగిరిలో చూసా, కడపలో చూసా, రాయచోట్లో చూసా, రాప్తాడులో చూసా.
అసలు మామూలుగా లేరండి జనాల కోపం. కడపలో అయితే మీకు ఒక విషయం చెప్తా, కడపలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడో జస్ట్ 1 day బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ క్యాంపెయినింగ్ అనమాట అది. సో రేపు క్యాంపెయినింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఇవాళ కడపలో ఒక మీటింగ్ అసలు యూజువల్గా అంజద్ బాషాకి నాకు తెలిసి ఎవరు కూడా మీటింగ్స్ పెట్టరు అక్కడ ఆ ఏరియాస్లో. ఎవరు అంటే బై డిఫాల్ట్ వాళ్ళు దే టెన్ టు విన్ దట్ కాన్స్టిట్యున్సీ. మా రెడ్డప్ప గారు మాధవ్ గారి దెబ్బకి ఒక్కొక్కడు దిగాడు పైనుంచి. ఆ రోజున ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు. నాకు అదేదో గడియారం సెంటర్ ఏదో ఉంటుంది అనుకుంటా, అక్కడ ఆయన మీటింగ్. ఒక గంట తర్వాత మా మీటింగ్ ఇక్కడ అప్సరా సర్కిల్లో మా మీటింగ్. వేల సంఖ్యలో ఇది జస్ట్ కార్నర్ మీటింగ్ అండి. అంటే నాకు తెలిసి ఒక 24 hours ముందరేమో పర్మిషన్ తీసుకొని వి జస్ట్ అప్లైడ్ ఫర్ పర్మిషన్ అంతే. ఇక్కడ వేల సంఖ్యలో జనాలు ఉన్నారు మా మీటింగ్లో. అంతకు ముందర గంట ముందర జరిగినటువంటి సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు వచ్చి చేసినటువంటి మీటింగ్లోనే జనాలు లేరు కడపలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటమి కాకపోతే ఇంకేమంటారు మీరు? ఇంకో విషయం, కడపలో ర్యాండమ్గా కొన్ని ఏరియాస్లో వి వెంట్ ఫర్ క్యాంపెయినింగ్ అంటే అసలు హౌ ఇస్ ద పల్స్ అని తెలుసుకోవడానికి వెళ్ళాం. బికాస్ వీ హ్యాడ్ సమ్ టైమ్ ఫర్ ద మీటింగ్. సో మేము కొంతమంది అసలు ఎలా ఉంది పల్స్ తెలుసుకుందామని వెళ్ళాం. హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి వాళ్ళు కూడా మా జీవితాలని నాశనం చేశాడు జగన్మోహన్, అంటే ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ. వాళ్ళు ఎక్కడ కూడా అమ్మ మీరు ఏవి వీడియోస్ ఏం తీసుకోవద్దు, మమ్మల్ని బతకనియడం వల్ల కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారండి వాళ్ళు. నమ్మి ఓటేసినందుకు, ఇన్నేళ్లుగా మేము వాళ్ళని ఆదరించినందుకు మా పొట్టలు కొట్టాడు, మా ప్రాణాలని తీశాడు అనేటువంటి బాధ వాళ్ళలో లిటరల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారు గోపి గారు. అంటే ప్రతి పథకం మహిళల పేరు మీద ఇచ్చాం, మహిళల అకౌంట్లోకే వేసాం. నైట్ 8 గంటల వరకు 9 గంటల వరకు క్యూ లైన్లో ఉండి వేసిన మహిళలంతా మాకే వేశారు అనే కాన్ఫిడెన్స్తో వైఎస్ఆర్సీపీలో కనబడుతుంది. నేను ఒక విషయం చెప్తాను, 4 డబ్బులు ఇస్తే మహిళలు ఓటేసేస్తారు అనుకోవడం చాలా పెద్ద, ఐ థింక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లండర్స్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్. బిగ్గెస్ట్ బ్లండర్స్. 4 డబ్బులు ఇస్తే మహిళలు ఏమి డబ్బులకు ఆశపడో లేకపోతే నువ్వు రూపాయి ఇస్తే నీకు ఓటేసేస్తా అనేది కాదండి. మహిళలని వాళ్ళు అనుక్షణం కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మేము పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ప్రతి ఇంట్లో ఎంత సఫర్ అవుతున్నారు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కదా. ఈ గత 5 సంవత్సరాల్లో 9 నుంచి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడండి. ఆ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఇల్లు నడిపే మహిళ మీదే ఉంటుంది కదా. మీ సంపాదన అంతే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు 10,000 సంపాదిస్తుంటే మీ 10,000 సంపాదన అంతే ఉంది, కానీ 600 వచ్చే కరెంటు బిల్లు నెలకి ఆల్మోస్ట్ 1,800 వస్తుంది. మీరు అన్ని డబ్బులు ఇస్తారు ఇంట్లోకి, కానీ మహిళ దాన్ని మేనేజ్ చేసేటువంటి మహిళ ఎలా మేనేజ్ చేయాలి? ఎవరి మీద ఇంపాక్ట్? 3 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, చెత్త మీద పన్నేస్తున్నాడు.